ఈ రాయిని దాదాపు 13,500 ఎకరాలు ఆయకట్టు ఉంది. ఈ 13,500 ఎకరాల ఆయకట్టును కూడా నీళ్ళు ఇవ్వాలనేదే చంద్రబాబు గారు ధ్యేయం. దాంతోపాటు ప్యాకేజ్ నెంబర్ 13 ఇది. దీంట్లో దాదాపు 2,500 ఎకరాలు కాన్స్టిట్యున్సీ ఆయకట్టు ఉంది. దీని ద్వారాగానే ఇటు కదిరి, మదనపల్లి, కుప్పం దాకా ఇదే కాలం నుంచి వస్తాయి. ఇక్కడ మేజర్గా టన్నల్ దాదాపు 450 మీటర్ల టన్నల్ ఇది. ఈ టన్నల్ను మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నారు, పాపం కాంట్రాక్టర్ వైజ్ఞానిక ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటిదాకా ఎందుకంటే లూజు రాయిండుకొని మ్యాక్సిమం వర్క్ సరిగ్గా జరగలేదు. ఇప్పటి నుంచి హార్డ్ రాక్ వచ్చింది. ఇప్పటి నుంచి మ్యాక్సిమం 1.5 మంత్లో కంప్లీట్ చేస్తూ ఉంటున్నారు. ఇది టోటల్గా మనకు కంప్లీట్ అయ్యి ఈ ఆయకట్టు నీళ్ళు రావాలంటే మినిమం 3-4 మంత్స్ పని ఉండే పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యుద్ధ ప్రాతిపదికన ఈ విధంగా చేస్తామని మేము అనుకోలేదు, ప్లస్ ప్రజలు కూడా అనుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు జలయజ్ఞం ధనయజ్ఞం పేరుతో తింటూనే ఉన్నారు. ఏదైతే క్రీమ్ వర్క్ ఉందో అది క్రీమ్ వర్క్ చేసి 80% బిల్ చేసుకున్నారు. వాస్తవంగా దానికి 20% ఆ రోజు డబ్బులు పెట్టాల్సింది. కానీ ఈపీసీ ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ కింద ఈపీసీ కింద ఇచ్చి ఆ రోజు పూర్తిగా ధనయజ్ఞాన్ని చేసి ఎవరికి వారు దాదాపు 5,700 కోట్ల రూపాయలు హెచ్ఎన్ఎస్ ద్వారా దోచుకోవడం జరిగింది. దాంట్లో వాస్తవంగా పని జరిగింది మాత్రం కేవలం 1,500 కోట్ల రూపాయలు. ఈరోజు ఏవైతే కష్టం ఉన్నాయో ఇట్లాంటి ఇవి కావచ్చు, లేదా స్ట్రక్చర్స్ కావచ్చు, టనల్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఏవైతే కష్టమైన పనులు అవన్నీ వదిలేసి వెళ్ళిపోయారు ఆ రోజు కాంట్రాక్టర్. ఈరోజు మళ్ళా టెండర్స్ పిలిచి యుద్ధ ప్రాతిపదికన చంద్రబాబు గారు మ్యాక్సిమం ఏదైతే పట్టిసీమ ఏ విధంగా 1 ఇయర్లో కంప్లీట్ చేశారో అదేవిధంగా సెకండ్ ఇయర్ హెచ్ఎన్ఎస్ఎస్ను పూర్తిగా కంప్లీట్ చేయాలని పట్టుదలతో ఆయన ఈరోజు ముందుకెళ్తున్నారు. కాబట్టి అందులో భాగంగానే మేము కూడా ఈ నియోజకవర్గాల్లో దానిలో పర్యవేక్షించి మ్యాక్సిమం స్పీడప్ చేయాలని చెప్పి కాంట్రాక్టర్ కూడా మేము కూడా ప్రజలు పెట్టడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎంత తొందరగా